అన్నిటికీ మూలమైన నామం ఏ వ్యక్తి ప్రయత్నింపకనే తానై స్మరింపబడుతున్నది. ఆ పేరు ఓకే, నేను. ఒక్క నిమిషం. నామం అంటే మీ ఉద్దేశం ఏంటి? నామరూపాలు అంటారు కదా గురువు గారు, పేరు ఆ దానికి ఒక రూపమని. మీరు అంటే ఏదన్నా ఒక రూపానికి పేరు ఉంటే నామం అని ఒక వ్యక్తికి ఆ నామంతో మనం పిలుస్తూ ఉంటాము. నామరూపాలు అంటాం. వ్యక్తి అయితే పిలుస్తావు, బాగానే ఉంది. అవును. వ్యక్తి అయితే పిలుస్తావు, నామం నో ప్రాబ్లం. ఇక్కడ ఇది వ్యక్తి కాదే. నీ పంచేంద్రియాలు కదా అందదే, బుద్ధికి అందదే, మనస్సుకి అందదే. గురుగారు. లక్ష్మి, నువ్వు చదువు కాసేపు. గురుగారు నా దగ్గర లేదు గురుగారు, బయటకు వచ్చి ఊరొచ్చాను. పర్లేదు లేదు అనేది చాలు, ఇంకా మిగిలిన విషయాలు అనవసరం. సరోజ, నువ్వు చదువుతావా? చదువుతా గురువు గారు. ఎందుగా చదువు. అన్నిటికీ మూలమైన నామం ఏ వ్యక్తి ప్రయత్నింపకనే తానై స్మరింపబడుతున్నది. ఎట్లా అర్థం చేసుకుంటావు దాన్ని? ఆత్మ సంగతి పక్కన పెట్టు. స్టేట్మెంట్ ని ఏ విధంగా అర్థం చేసుకుంటావు? అంటే తెలియకపోయినా నేను నేను అంటున్నాను గురువు గారు. నువ్వు నేను అనేది సరోజగా అంటున్నావు. అదే ఆత్మ తెలియకపోయినా, మూలం తెలియకపోయినా నేను నేను అంటున్నా. నువ్వు నేనంటున్నావా నీవంటున్నావా పాయింట్ కాదు గురువు గారు. ఇక్కడ స్టేట్మెంట్ ఎలా ఉంది? మెల్లిగా చదువు. అన్నిటికీ మూలమైన నామం ఏ వ్యక్తి అన్నిటికీ అంటే సర్వ సృష్టికి గురువు గారు మూలమైనటువంటిది ఒక పేరు ఉన్నది. గురువు గారు. చంద్రావులకి, సర్వ సృష్టికి, గురువు గారు. నీతో కలిపి నువ్వు చూస్తున్నటువంటి మాయకి. గురువు గారు. అంటే నువ్వు దేహాత్మ బుద్ధితో ఉన్నానంటాం కాదు. గురువు గారు. ఆధారమైన నామం ఒకటి ఉందంటున్నారు. గురువు గారు. చెప్పేటప్పుడు దాన్ని నామం అంటున్నారు. అవునండి. నిజానికి అది నామరూపాత్మకములతో ఉండదు. అవును గురువు గారు. దాన్ని గుర్తించడం నీకు చేత కాదు, నువ్వు చెయ్యలేవు. గురువు గారు. ఇప్పుడు చదువు. అన్నిటికీ మూలమైన నామం ఏ వ్యక్తి ప్రయత్నింపకనే తానై స్మరింపబడుతున్నది. మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. గురువు గారు. రామ రామ కృష్ణ కృష్ణ అంటాం కాదు ఇది. అవును గురువు గారు. నామరూపాత్మకములతో నీవు అనుకున్నది పిలవటం కాదు. అవునండి. కాబట్టి నీవు స్మరించే నామం కాదది. గురువు గారు. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఆ పేరు అహం, నేను. అంతే గురువు గారు. అంటే నీకు అర్థమైందా? మరి అర్థమైంది గురువు గారు. ఏమర్థమైంది చెప్పు. అంటే మూలం తెలియకపోయినా కూడా నేను నేనుగానే ఉన్నాను కాబట్టి, ఆత్మ సిద్ధంగానే ఉన్నాను కాబట్టే నేను అంటున్నాను. అదే పేరు, నాట్ సరోజ అని నేను అనుకుంటున్నాను సార్ గురుగారు. అహం అంటే పేరు అన్నావు. అవునండి. అహం అంటే సరోజ కాదంటున్నావు. అవునండి. దానిని నేనంటున్నావు మళ్ళీ. అవునండి. పోనీ నేను అని అంటున్నావు.
అట్లా అనేది కాదు అది. గురువు గారు. నువ్వు ఎలాగైతే నేను, నీవు, వారు, మీరు అన్నట్టుగా అది ఉండదు. గురువు గారు. గురువు గారు. ఏమన్నా పద్ధతి వినపడుతుందా? వినపడుతోంది గురువు గారు. చెప్పమ్మా. ఈ స్టేట్మెంట్ చాలా క్రిటికల్ స్టేట్మెంట్ ఇస్తున్నారు మహర్షి. అవును గురువు గారు. సర్వానికి ఆధారమైనటువంటి నామం అంటున్నారు దాన్ని. నిజానికి అది నామం కాదు, జ్ఞానం, జ్ఞానము, ఉనికి. అహమహమితి స్మృతి అంటుంది. నేను ఉన్నానని జ్ఞాన వృత్తి చేత అది అంటూ ఉంటుంది అని చెప్పదు. అవును గురువు గారు. అది నీకు చెప్పదు. అవును గురువు గారు. నిన్ను అట్టి పెట్టి చెప్పదు. అవును గురువు గారు. చదువు పూర్తిగా. అన్నిటికీ మూలమైన నామం ఏ వ్యక్తి ప్రయత్నింపకనే తానే స్మరింపబడుతున్నది. ఆ పేరు అహం. ఎవరు స్మరించకనే. నీవు రామకృష్ణాన్ని స్మరిస్తావు నిద్ర లేవంగానే. అవును గురువు. ఈశ్వర అంటావు, శివ అంటావు, శంభో శంకర అంటావు. అవును గురువు గారు. పేర్లతో స్మరిస్తూ ఉంటావు. ఇది స్మరించేది కాదు. నీవు స్మరించకపోయినా సర్వానికి ఆధారమైనటువంటి నామము అహం 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 స్ఫురణ అని అర్థం. కానీ ఆ స్ఫురణ అంటే ఏమిటో జీవుడికి తెలియదు. ఎంతసేపటికి నామరూపాత్మకములు సత్యము మీద ఆపాదించగా ఏర్పడింది. ఇదిగో ఈ జగత్ అని చెప్పుకోవటం మాయలో ఈజ్ ఓకే. కానీ నీవు స్మరించేది కాదు. స్మరించకనే, ఆలోచనకి అందకుండా, ద్వైతానికి అందకుండా అది సర్వానికి ఆధారమై ఉన్నదని సూచిస్తున్నారు. ఇప్పుడు తత్వమసి వాక్యం ఉంది, అదే నీవని చెప్పినట్టు. అంతేగాని మనస్సుకు అందదు, బుద్ధికి అందదు, ద్వైతానికి అందదు, అవస్థకి అందదు, ఆలోచనకి అందదు, బుద్ధికి అందదు. మరి కానీ అది సర్వానికి ఆధారమే ఉన్నది. పేరు నామం అంటున్నారు. ఎందుకని చెప్పారు? నామరూపత్వం నీకు అలవాటైంది కాబట్టి. నిజానికి అది నామం కాదు, అది ఎగ్జిస్టెన్స్, అది ఎరుక, అది జ్ఞానం. అవును గురువు. మొత్తం ఒకసారి చదువు. అన్నిటికీ మూలమైన నామం ఏ వ్యక్తి ప్రయత్నింపకనే తానే స్మరింపబడుతున్నది. ఆ పేరు అహం అంటే నేను. ప్రయత్నము చెయ్యకనే మోస్ట్ ఇంపార్టెంట్. అవును గురుగారు. అయత్న సిద్ధమైనది అది అని చెప్పు. నువ్వేదో దాన్ని తెలుసుకోవటం కాదు, నీ ప్రయత్నంతో సంబంధం లేదు. ఇట్ ఈజ్ అన్ ఎఫర్ట్లెస్ స్టేట్. పైగా నీ ప్రయత్నము కూడా ఆ అహం స్ఫురణకి అవరోధం అని చెప్పదు. ప్రయత్నము చెయ్యకనే నువ్వు దాన్ని గుర్తించలేవు అని చెప్పదు. ఎంత సూచించినప్పటికీ స్ఫురణ అనేది, ఆత్మస్థితి అనేది దానంతట అది ఎక్స్క్లూజివ్ గా ప్రకాశిస్తుంది తప్ప ద్వైతము,
వితరించిపోవు. ఉమ్, అవును గురుగారు. ఆర్ యు గెటింగ్ ది పాయింట్? అర్థమైంది గురుగారు. జాయిన్ ఉందా ఏమైనా రవి? గురుగారు చెప్పు. అంటే ఇక్కడ ఏ వ్యక్తి ప్రయత్నింపకనంటే దేనికోసం ప్రయత్నిస్తున్నాడు ఇక్కడ వ్యక్తి? నీవు ఎంతసేపటికి సుఖం కోసం, ఉమ్, సంతోషం కోసం, కోరికల కోసం భరిస్తూనే ఉంటావుగా, ఇది కావాలి అది వద్దని. అవును. దైవ చింతన కూడా నువ్వు చేస్తూ ఉంటావుగా మధ్య మధ్యలో, రామ అని, కృష్ణ అని, అవును. ఈశ్వర అని. ఆ, అటువంటి దాంతో సంబంధం లేదని చెబుతున్నా. ఉమ్, నీ ప్రయత్నముతో సంబంధం లేదు. అది సర్వానికి ఆధారమై ఉన్న ఒక్కటే ఒక్క పేరు. భగవంతుడి పేరు అహం అని అర్థం. సర్వ సృష్టికి ఆధారమైనటువంటి ఆ ఉच्चतर శక్తి పేరు అహం అని. అది మాటలతో చెప్పదు. గురుగారు. నీ చెవులకి అది వినపడదు, కంటికి కనపడదు. అది నీకు ఆధారం ఉంది కాబట్టి ఇక్కడ మాట్లాడతావు, తిరుగుతావు, సుఖ దుఃఖాలు అనుభవిస్తావు, పుడుతూ పోతూ ఉంటావు అని చెప్పదు. ఓకే. అయితే నేను అంటాం కూడా తప్పే కదా గురుగారు. అయితే అసలు అంటే అక్కడ జ్ఞానమే కదా, దానికి మళ్ళీ నేను అనే పేరు ఎందుకు ఇంకా? పేరు నీకు అర్థం అవుతాను. ఉమ్, నేను చూస్తున్నాను, నేను వచ్చాను, నేను వెళ్తున్నాను అంటుంటావుగా. అవును. నేను ఆ నేను కాదు, ఉమ్, స్ఫురణమయ నేను ఒకటి ఉండబట్టి నేను రవిని అని నువ్వు అంటావని చెప్పడం. అహం స్ఫురణ నేనుకి ఆధారంగా ఉండబట్టి నేను రవిని అని అంటున్నావు. అవును. ఈ నామరూపాత్మకాలు దాని మీద ఆపాదించబడింది చెప్పడం. ఓకే. ఓకే గురుగారు. గురువు గారు నమస్కారం అండి. చెప్పు చెప్పండి చెప్పు. అంటే ఇప్పుడు మనం విచారణ చేసేటప్పుడు మనము కనుక్కోవాల్సింది ఈ నేను ఉందేమో చూడాలి, అహం స్ఫురణ కాదు. ఈ నేను ఉందేమో చూస్తే ఇది ఇది లేకుండా పోతుంది. ఎప్పుడు అంతేనా గురుగారు? ఎప్పుడు అనుగ్రహం చేత పోతుంది? అనుగ్రహం అంటే ఏమిటి? ఇదిగో అహం స్ఫురణ అది ప్రకాశించడం పోతుంది. అహం స్ఫురణ ప్రకాశించినప్పుడు ఇది పోతుంది. నీవు ప్రసూనగా ఉన్నంత కాలము ద్వైతం సత్యం అనుకుంటూ తిరుగుతూ ఉంటావు. నువ్వు విచారం చేస్తే విచారము ఈజ్ ఈక్వల్ టు అహం స్ఫురణం ఉండదన్నట్ల. దీన్ని ఎంత వెతికినా ఇది నీకు కనపడదు. ఇది తల్లకిందిగా పడిపోతుంది, అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశిస్తుంది అన్నారు. అంటే సర్వానికి ఆధారమైనటువంటి అహం స్ఫురణ ఏదైతే జ్ఞానమయంగా ఉన్నదో ఆ ప్రకాశంలో సృష్టి ఎగిరిపోతుంది. మనం చూసేది ఈ నేను ఉందో లేదో చూడాలి. ఇప్పుడు నేను నేను ప్రసూనని అలాంటి ఫాల్స్ నేను ఉందో లేదో చూడాలి. నువ్వు చూడలేవు. పాము ఉందో లేదో అని పాము చూడలేదు. నీకు ద్వైతం కాబట్టి తాడు పాము రెండు కనపడుతుంది. ఆ విధంగా ప్రసూనగా నేను లేను అని ప్రసూనకి తెలియదు, చూడలేవు. కారణం ఈ దేహాత్మ వృత్తిలో ఉన్నటువంటి
ఈ అహంకారము ఆది నుంచి తృణీకరించబడింది. ఒక మాయ లేనిది తన ఉనికి లేదని తెలుసుకోలేదు. ఉమ్, అట్లా. ఎంతైనా ప్రయత్నం చేయి, అవును గురు. ఈ స్వరూపం నీకు తెలియదు. పోనీ ప్రసూనగా ఆత్మ తెలుసుకుంటావా? అది అదృశ్యం. నువ్వు లోపలికి వెళ్తున్న కొద్దీ ఇది అదృశ్యం అయిపోతుంది. అదృశ్యం. కాబట్టి లోపలికి పోయి ఏమంటావు? ఏమీ లేదు, ఇక్కడ చీకటిగా ఉంది, బ్లాంక్ గా ఉంది అని చెప్పడానికి కారణం అవును గురుగారు. ప్రసూనగా ఈ వ్యక్తిత్వము, ఈ అహంకారము ఎంత విచారము చేసినా తన ఉనికిని తాను కనుక్కోలేదు. ఎందుకని? ఇది అభాసం కాదు, దీనికి స్వయం ప్రకాశం లేదు. కానీ అన్నిటినీ చూస్తున్నావు కాబట్టి, తెలుసుకుంటున్నావు కాబట్టి నువ్వు ఒక స్వయం ప్రకాశం అనుకుంటావు. కానీ కాసేపు నిద్రపోతేనే దేహము, సంసారము, జగత్తు ఎదిరిపోయిందా లేదా? కాబట్టి దేహాత్మబుద్ధి కలిగినటువంటి ఈ మాయా అనే ఈ వ్యక్తిత్వం, ఈ లోయర్ సెల్ఫ్, ఈ అభాస కాంతి ఎంత విచారము చేసినా ఇది తన ఉనికిని తెలుసుకోలేదు. మహర్షి చాలా తేలిగ్గా చెప్పారు, లోపలికి వెళ్ళు, తలకిందుగా పడిపోతుంది, అనుగ్రహంతో ఆత్మే ఉంటుంది, ఉన్నది ఆత్మ. అట్లా ఉండదు. నువ్వు లోపలికి వెళ్ళినా వెళ్ళకపోయినా అహంస్ఫురణ ప్రకాశిస్తూనే ఉన్నది. కానీ నీ దృష్టి ఉంది, చూసావు, బాహ్యంలో ఉంది, కోరికలతో ఉంది, అర్థాలతో ఉంది, అసత్యాన్ని సత్యంగా భావిస్తున్నావు. ఇక్కడ వైరాగ్యం అనేది శాంపుల్ గా కూడా లేదు. కాబట్టి నిశ్చలత్వానికి నీవు రావటానికి అక్కడ ప్రయత్నం అవసరం. అదే మహర్షి కూడా చెప్పింది, అహంకారం ఉన్నంత వరకు నీవు ప్రయత్నం చేయవలసింది. దేనికి ప్రయత్నము? నిశ్చలత్వానికి, ఆత్మప్రకాశానికి కాదు. చూచే నేను అన్యత్వాన్ని చూడకుండా నిలిచి ఉండటానికి ప్రయత్నం. వైరాగ్యంతో, ఉచ్చారంతో, బంధరంతో, ఇట్లా ఈ రెండు కలిసి ఉండవు. రెండు ప్రసూనగా దేహాత్మబుద్ధిలో ఉన్న మాయను, ఈ నేను అహంస్ఫురణ రెండు కలిసి పూర్ణంగా ఉన్న నేను కలవు. అదే మహర్షి కూడా స్పష్టం చేసి, రెండు నేను లేవు, ఒకటి ఇంకో దాన్ని తెలుసుకోవటానికి. లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. ఇక్కడ పరిమాణంతో ఉంటుంది. నేనంటే వ్యక్తినంటుంది, కర్తనంటుంది, నాదంటుంది, వీరంటుంది, వారంటుంది, భేదం అంటుంది, జననం అంటుంది, మరణం అంటుంది, ఎన్నో చెబుతుంది. ఇక్కడ ఇదంతా పడిపోయాకనే అది అనుగ్రహం చేత ప్రకాశం. కాదమ్మా, ఇది పడిపోవడానికి ఇప్పుడు లేదు. తాడు పడిపోతే నీకు తాడు కనపట్టల్లా, అక్కడ తాడు ప్రకాశంతో పాము లేదని తేలింది. సర్పంచ్ భయభ్రాంతిలో కూడా లేని పాముని వెతుకుతున్నావు. ఎక్కడైతే పాము భయం కలిగిందో అక్కడ పాము లేదు, తాడు ఉన్నది. సోనే పొరపాటు పడ్డాను, తాడే లేదు, ఉన్నది తాడని నీకు అర్థమవటానికి సర్పరజ్జు భయభ్రాంతి అంటూ శంకరుడు చెప్పుకొచ్చారు.
ఇక్కడ కూడా నేను ప్రసూనను అనేది భ్రాంతి. జడమైన దేహం చెప్పటల్లా ప్రసూనని. జ్ఞానంతో కూడిన ఆత్మ చెప్పదు నువ్వు ప్రసూనమని. మధ్యలో ఒక మాయా అనేది, ఉనికి లేనిది, స్వయం ప్రకాశము లేనిది, అటు జడము కాదు ఇటు చైతన్యము కాదు. ఇది బయటికి వచ్చి దేహ పరిమాణంతో నేనంటే దేహము, ఈ దేహం నాది, ఈ సంసారం నాది, ఈ ఇల్లు నాది అంటూ ఇది ఒక పిశాచం అన్నారు మహర్షి. అలా స్ట్రాంగ్ వర్డ్ వాడాడు దాన్ని. దానికి ఉనికి లేదు కదా. కాబట్టి ఏ అహం స్ఫురణ అయితే సర్వ మాయకి ఆధారమై ఉన్నది అది నీ సహజత్వము అని చెప్పారు. ఇది కాదు అని చెప్పారు. ఈ భ్రాంతి అనేది ఎప్పటికీ ఉంటుందా గురుగారు ప్రపంచంలో? భ్రాంతి కంపల్సరీ, జ్ఞానము ఉంటుంది, భ్రాంతి రెండు ఉంటాయా? ఇంకా పోవా ఎప్పటికీ? అట్లా ఉండదమ్మా. ఇది తాడు అని తెలిసినప్పుడు పాము భయాన్ని ఎంబడి ఉంటుందా చెప్పు. తాడు అని తెలిసినప్పుడు పాము భయం ఉంటుందా? అది మళ్ళీ మీరు జ్ఞానికి ఉంటుంది గురుగారు. అలాగా మిగతా వాళ్ళందరికీ అమ్మమ్మా జ్ఞానుల జ్ఞానులు ఎవరు లేరు తల్లి. లేరనేస్తారు. లేకపోతే మరి ఇంత ప్రపంచము మిగతా వాళ్ళకి కనపడతా ఉంది కదా భ్రాంతి. ఎవరికి కనపడుతుంది? ఎవరికి భ్రాంతి అనేది కనపడుతుంది? పర్మనెంటా? ఇది ఎప్పటికీ పోతా? ఇది ఎవరికి? వినమ్మా, పాము పర్మనెంటా? కాదని మీరు చెప్తే తెలుస్తుంది గురు. కాదు కాదు, నీకు తెలుస్తుంది. నీకు తెలుస్తుంది. నువ్వు ఎదిగేది పాముని. పాములే తాను తెలిసిందా లేదా నీకు? భ్రాంతి కలిగింది నీకు, మహర్షి కాదు. అవును. ఎవరికైతే భ్రాంతి కలిగిందో అది ఉన్నదేమో చూడు అనేది నువ్వు చెయ్యాలి. అది లేదు, ఉన్నది ఎరుకేను, ఉన్నది తాడేను, ఉన్నది అహం స్ఫురణేను అని చెప్పదు. అదే గురుగారు, భ్రాంతి ఉన్న వాళ్ళే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. కోటికి ఒకరు కూడా కనిపించడం లేదు. ఎవరు చెప్పారు ఎక్కువ మంది ఎవరికి కనపడుతున్నారు? అంటే మహర్షి ఒకరికే, ఇప్పుడు మీరు మహర్షి ఇట్లా ఒకరొకరు కనపడతారు. ఎవరో కోటికి కాదు. కాదు తల్లి. మహర్షి అయినా, ఎక్స్ అయినా, వై అయినా వ్యక్తిగత స్ఫురణ ఉండదు, వ్యక్తిగతంగా ఉండదు. ఇతరులు ఎవరికి కనపడుతున్నారు? నువ్వు దేహం అనుకుంటే ఇతరులు కనపడుతున్నారు. దేహంతో డీలింక్ గా ఇతరులు కలగనేటప్పుడు, నిద్రించేటప్పుడు ఇతరులు ఏమైనారు? వాళ్ళు వచ్చి చెప్పారా నన్ను మర్చిపోయినావు, నువ్వు నిద్రపోతున్నావని? లేదు కదా. ఇతరులు ఎవరు లేరు, సృష్టి లేదు. చాలా కష్టం ఉంది గురుగారు అర్థం చేసుకుని. అది కూడా నీ భావన. దేహం సత్యం అనుకుంటున్నావు కాబట్టి ఇది వదలలేకపోతున్నావు, అంతకంటే ఏంటి. సమయం వచ్చినప్పుడు ఇది అదృశ్యమైపోతుంది. దాని గురించి అనుగ్రహం లోపల నుంచే వస్తుంది, బయట నెత్తని చేయబెట్టేది కాదు. ఇది జాకెట్లో అందించేది కాదు. మంత్రము లేదు, తంత్రము లేదు, యంత్రము లేదు, సాధన లేదు. నీవు ఇది భ్రాంతి అని గుర్తిస్తున్నావు. గుర్తించేవాడు ఉన్నాడేమో చూడు, వాడు లేడు. కళ గుర్తిస్తున్నావు, కలగనేవాడు ఉన్నాడేమో చూడు, లేడు. కలగనేవాడే లేకపోతే కళ సత్యం ఎట్లా అవుతుంది? భ్రాంతి అనేది గురువుగారు, ఎవరమ్మా? నేను గురువుగారు. నేనంటే పద్మజ. చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ ఎందరో నేను కనబడుతున్నారు.
చెప్పమ్మా. సెల్ఫ్ రియలైజేషన్ కి నాన్ సెల్ఫ్ కి ఏం డిఫరెన్స్ గురుగారు? అసలు నాన్ సెల్ఫ్ లేదు, అసలు ఉన్నదే సెల్ఫ్. చెప్పుకోవటానికి ఆత్మేతరం అని అర్థం అవ్వటానికి చెప్పారే తప్ప ఉమ్, ఆత్మకి ఇతరమైనది ఏదీ లేదు, అన్యత్వము లేదు. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అనే భావనలన్నీ కూడా ఉమ్. ఆత్మేతరములు. మరి ఆలోచన. చెప్పు. మరి అంటే నిద్రావస్థని జాగ్రత్త తీసుకురమ్మని అంటుంటారు కదా, జాగ్రత్త అవస్థలో తీసుకురమ్మని. అమ్మా, చెప్పడం సూచన. ఉమ్, నిద్రలో ఉంది నీ ఆత్మేను, ఉమ్, ఇప్పుడు కూడా ఉంది నీ ఆత్మేను. ఇవాళ మళ్ళీ ఒకటి పెట్టాను, శైలజతో జరిగిన సంభాషణ. అదే అదే గురుగారు, ఒక్కసారి వినుకోండి. అది విన్నే చెప్తే అడుగుతున్నాను గురుగారు. నిద్రలో ఉన్న నీవే ఇక్కడ కూడా ఆత్మగా ఉంటూ చెబుతున్నావు, అక్కడేమీ తెలియదు నాకని. వినపట్టాలి చూడండి, మాట రావటం లేదు. అవునా, పవరకర్త. ఇప్పుడు గురుగారు ఇప్పుడు వచ్చింది మాట. ఆ, ఇక్కడ అక్కడ చెప్పండి. నువ్వు చెప్పు, ఆ చెప్పు. నిద్రలో ఉన్న స్థితిని నేను బయటకు వచ్చి చెప్తున్నానంటే అక్కడ ఇంకొక విషయాన్ని గుర్తించే లోపల నేను అక్కడ చెప్తున్నానా, లేకపోతే కాదమ్మా, ఉమ్, అక్కడ లేదు అన్న సంగతి తెలిసి ఇక్కడ చెబుతున్నావు. ఇక్కడ అక్కడ ఉన్నది ఇద్దరిలో ఉన్న ఆత్మస్థితి. ఉమ్, మూడు అవస్థలలో ఉన్నది జ్ఞానస్థితి అని అంటుంటారు మీరు. జ్ఞానస్థితి అంటే నిద్రలో ఉన్న స్థితి చూడు. ఉమ్, ఉమ్, నిద్రలో ఉన్నది. ఉమ్, ఈ సమస్యలు అక్కడ లేవని చెప్పాలి అంటే నువ్వు ఉండి తీరాలి. అవును గురుగారు. జాగ్రత్త అవస్థకి వచ్చి చెబుతున్నావు ఉమ్, ఇటువంటివి అక్కడ లేవు అని. అవును అవును గురుగారు, అవును అవును గురుగారు. అంటే ఆ స్థితి ఈ స్థితి చూడటానికి ఉమ్, నువ్వు అక్కడ ఇక్కడ ఉండాలిగా. అవును అదే అవును ఆ సంభాషణ విశేషం. సంభాషణ చేసిన. అందుకే ఇంకోసారి పెట్టింది ఉమ్, అమ్మా. ఉమ్, కాబట్టి అవును గురుగారు. ఉమ్, నిద్రలో ఉన్నది జాగ్రత్తలో నువ్వు తీసుకురాకల్లా. ఉమ్, మూడు అవస్థల్లో కూడా నీ సహజత్వమే ఉమ్, ఇదిగో అహం స్ఫురణగా ఉన్నది. ఉమ్, అది వచ్చిపోయేది కాదు. ఉమ్, కాసేపు దయంతో ఉంటావు, కాసేపు మనస్సుతో కలగంటావు, కాసేపు వదిలిపెట్టి రెస్ట్ తీసుకుంటావు. అవును గురుగారు, అవును వృత్తులు మారుతూ మారుతూ ఉంటాయి, ఉంటాయి. ఉమ్, కానీ స్ఫురణ మారదు. ఉమ్, ఆ స్ఫురణ పైన ఇవన్నీ జరుగుతా పోతూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఉమ్, సో నువ్వు తెచ్చుకోవటం కాదు స్ఫురణ. ఉమ్, ఈ జాగ్రత్త అవస్థలో ఉమ్, చింతా విహీనమైనప్పుడు ఆ స్ఫురణే ఎక్స్క్లూజివ్ గా ఉమ్, నీ స్వరూపంగా నీవే గుర్తిస్తావు. విశేషం ఉమ్, అదే ఇందాక చదివింది. సర్వానికి ఆధారం నామము, అది అవును నేను. అవును గురుగారు, అవును. ఉమ్, అవును గురుగారు. ఎంత తేలికైంది. ఉమ్, నిన్నేమైనా సాధన చేయమన్నావా? ఉమ్, ఏం చేయక్కర్లే. చూచే నేను, గ్రహించే నేను, క్షణకాలము ఉమ్, దేనిని గుర్తించకపోతే అక్కడ అహం స్ఫురణే ఉంటుంది. సరే, అనుగ్రహము చేతానే నీకు అర్థమవటానికి చెప్పారు. ఉమ్, ఆత్మగమ్యంగా ఈ అహంకారం గుర్తించదు. ఏమ్మా? అవును గురుగారు. అనుగ్రహం అంటేనే ఆత్మ, ఆత్మ. శ్రద్ధ అంటేనే ఆత్మ, ఉమ్, ఉన్నదంటేనే ఆత్మ. ఉమ్, అంతా అహం స్ఫురణే. నేను ఉన్నానని చెప్పకుండా అది చెబుతుంది పాయింట్. ఉమ్, మహర్షి కూడా ఈ విషయాన్ని
ఉమ్, జ్ఞాన వృత్తి చేత ఉమ్, నువ్వు ఎప్పుడైనా వృత్తిరాహిత్యం అవుతావు, చూడటం ఉమ్, మానేస్తావు, ఉమ్, తినటం మానేస్తావు, ఉమ్, చదవటం మానేస్తావు, పనిచేయటం మానేస్తావు. ఉమ్, కానీ ఆత్మ మానదు. అనేది. ఉమ్, తన ఉనికిని కాన్స్టెంట్ గా ప్రకాశించుకుంటూ ఉంది, తెలుసుకుంటూ ఉన్నది అని చెప్పారు. అర్థమైంది గురు. అవస్థలు మారేది అహంకారాన్ని, ఉమ్, ఉమ్, మారనటువంటిది అహంస్ఫురణ. ఉమ్, కాబట్టి అదేదో కొత్తగా వస్తుంది అనుకోకూడదు. ఉమ్, ఇది పోతే అది రావటం కుదరదు. నువ్వు ఉన్నా లేకపోయినా అదే ఉంటుంది. ఉమ్, పోవటానికి ఇది లేదు, రావటానికి స్మరణ లేకుండా పోలేదు. అట్లా ఉమ్, నథింగ్ టు లూజ్, నథింగ్ టు గెయిన్. ఎంత సింపుల్. మాటల్లో చెప్పేటప్పుడు ఆ మాత్రం మూల్యం చెల్లించాలన్నాడు. చెల్లించడానికి అహంకారం ఉంటేగా. కానీ బోధించేటప్పుడు వ్యక్తిత్వం వదులుకో అని చెప్తాం. నీవు కర్తవ్య కాదు అని చెప్తాం. ఉమ్. మరి అత్యంత తేలికేంటేగా. తేలికంటే ఎంతో కష్టంగా కనపడుతుంటే తేలికంటారు అంటావా? అసలు ఉన్నదే అది, ఉమ్, లేనిది గౌతము. మరి తేలికేగా. అది ఎలా గురువు గారు అంటే ఎంత అనుకున్నా కూడా ఈ ఆ, ఈ దుఃఖము సంతోషాలు ఇవన్నీ ఉండనే ఉంటాయి కదా గురువు గారు. అవి ఎవరికి ఎవరికి అది ఎవరికి విచారిస్తే అది లేదని తెలుస్తుంది, కానీ మరి అంతవరకు ఆన్ ద స్పాట్ లో అవునమ్మా, అది లేదని ఉంటుంది. కానీ లేదని తెలుస్తుంది అమ్మా. ఉమ్, లేదని తెలియటానికి కూడా అక్కడ జ్ఞానం ఉండాలి. ఉండాలి ఉండాలి జ్ఞానం ఉండాలి. మీరు అంటుంటారు జ్ఞానం ఉండాలి ఉన్నది అని తెలియటానికి ఉండాలి, ఉండాలి. ఉమ్, లేదు అని తెలియటానికి ఉండాలి. అంటే ఏంటి? చీకటిని వెలుగుని, తెలిసిన దాన్ని తెలియని దాన్ని, ఇంకా అజ్ఞానాన్ని జ్ఞానాన్ని రెండింటినీ సమానంగా ప్రకాశిస్తుంది. అదే గురువు గారు ఇప్పుడు జ్ఞానం వచ్చినప్పుడు దాన్ని గుర్తించడానికి మేము అక్కడ తెలియబడట్లేదు కాబట్టి ఆ అజ్ఞానమే నిజం అనుకుంటున్నాము. ఆ తర్వాత మళ్ళా బయట ఎప్పుడైతే పడినప్పుడు ఓ ఇది అజ్ఞానం కదా అని తెలుస్తుంది కదా గురువు గారు. నువ్వు గుర్తించక్కర్లేదు, ఉమ్, నీవు గుర్తించలేదు. అదే గురువు గారు మీరు చెప్పే దాంట్లో తెరకు మాకేమవుతుందంటే తెరకు తెర కనపడుతుంది, బొమ్మలు బొమ్మలు కనపడుతుంది. తెర ఉందని తెలుసు, తెర పర్మనెంట్ అని తెలుసు, కానీ బొమ్మలు కనపడకుండా తెర లేదు. ఎందుకని? ద్వైతంలో నువ్వు తెరను చూస్తున్నావు, బొమ్మలు చూస్తున్నావు. దేహాత్మ బుద్ధితో తెర లేకుండా బొమ్మలు లేవని అర్థమవుతుంది. ఆత్మే తెర అన్నప్పుడు అర్థం కాదు. ఎందుకని? నీవు తెరను చూచినట్టుగా ఆత్మను చూడలేవు, భగవంతుడిని చూడలేవు. అదే చెప్పింది మహర్షి. భగవంతుడిని చూడటానికి నువ్వు మిగిలింటే కదా అన్నాడు. భగవంతుడు ఎవరు? ఆత్మే. నేనెవరు? ఆత్మే. ఆత్మ ఆత్మగా ఉంటుంది తప్ప ఆత్మస్థితి తన అన్యంగా ఆత్మని చూడలేదు. అట్లా మాకు బొమ్మలు లేని తెర కనిపించడం లేదు సార్ గురువు గారు. అసలు ఎందుకని? బొమ్మలు లేని తెర కనపడలేదు. అలవాటైంది కాబట్టి. ఇది బై హ్యాబిట్ యూ ఫీల్ దిస్ డ్యూయాలిటీ, ఈ ద్వైతం సత్యము. మారుతున్నాయి అంతే. ఇది పర్మనెంట్ అని పర్మనెంట్ కాదని తెలుస్తుంది, ఎందుకంటే బొమ్మలు మారిపోతున్నాయి, ఒకటే బొమ్మ ఉండడం లేదు, కానీ బొమ్మలు మాత్రం ఉంటా ఉన్నాయి. బొమ్మలు మారుతున్నాయి. నీ దేహం కూడా పుట్టినప్పుడు ఇట్లా లేవు, పోతూ పోతూ ఎగిరిపోతావు. ఎప్పుడు పోతుందో తెలియదు. అవును, అదే. నువ్వు దేహం నాదని పట్టుకున్నా అది ఉండదు. తెచ్చుకున్న పిరికడు ప్రారంభం స్టాండ్ క్లాక్ లాగా ఎగిరిపోయింది అనుకో. మాకెప్పుడు ఆ బొమ్మలే కనపడుతున్నాయి.
తెర ఉందని తెలుస్తున్నా గానీ తెర కనిపించడం లేదు కానీ బొమ్మలు మాత్రం పర్మనెంట్ గా కనపడుతున్నాయి బొమ్మలు. తెర నీకు కనపడదు, ప్రసూనంగా ఆత్మ అనే తెర కనపడదు. అనుగ్రహం చేత అది ప్రకాశిస్తే నీవు ఉండవు. తర్వాత ప్రసూన కనిపించిన ఇబ్బంది లేదు. అప్పుడు ఇబ్బంది లేదు. కాబట్టి నీలో సిన్సియారిటీ ఉండాలి, ఉమ్, శ్రద్ధ ఉండాలి. ఉమ్, కనపడటం లేదంటూ కనిపించిన వాటి అంత పరిగెడుతున్నావు. ఉమ్, ఉమ్, పరిగెడుతున్నంత కాలం నీకు కనపడదు. అంతర్ముఖంగా, చింతావిహీనంగా, దృశ్యవారితంగా. ఉపదేశ సారంలో 30 శ్లోకాల్లో ఉన్నది ఒకటే ఒక మాట, చెప్పుకోవడానికి 30 శ్లోకాలు. నీవు అది నేను అంటే చెప్పక చెబుతుంది స్ఫురణ. ఉమ్. అది కొత్తగా రాదు, ఇప్పుడు కూడా అది వచ్చి ఉన్నది. అహంకారము తల ఎత్తబోయే ముందు ఆత్మే అక్కడ ఉంటుంది. అవునా? నీ దృష్టి వాసనలతో, కోరికలతో, బంధాలతో మాయలోకి పోతూ ఉంది. పరోక్ష జ్ఞానముతో, ఇంద్రియాలతో. అందుకని నీవు గుర్తించలేకున్నావు. ప్రాసెస్ ని స్లో చేయి. స్లో అంటే మౌనం, స్లో అంటే నిశ్చలత, స్లో అంటే డైవర్షన్, స్లో అంటే ఆలోచన స్వరనికి స్వస్తి చెప్పి. సరే గురువు. ఇంకొక మెసేజ్ కూడా పెట్టాను, గుర్తుందో చూసారో లేదు. ఏ ఆలోచన అయితే